వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఎలా ఉన్నాడు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది రోజైతే వీడియో తీశాను. సో మార్నింగ్ లేసేసి బయటంతా ఊడ్చేసి ఇంట్లో అంతా ఊడ్చేసి తర్వాత అంతా కూడా కడిగేసి ముగ్గైతే పెట్టేసాను. మా నాన్న పొలానికెళ్ళి మామిడి ఆకులు, వేపాకైతే తీసుకొచ్చారు. మన తెలుగు వారికొచ్చేసి ఉగాది పండుగ రోజే నూతన సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది. తెలుగువారి ఇంటికి కదా! ఫస్ట్ పండగ మనకి స్టార్ట్ అయ్యేది ఉగాది పండగ కదా! చాలా అంటే చాలా హ్యాపీగానుంది ఆ రోజైతే. ఇంకా మా నాన్న అయితే మా విలేజ్‌ల్లో అయితే పొలంలోనే దొరుకుతాయి కదా! మామిడి ఆకులు, వేపాకు అంతా. సో, మా పొలంలోనే తీసుకొచ్చారు మా నాన్న అయితే. ఇంకైతే ఒక సైడ్ వచ్చేసి ఇలా మామిడి ఆకులు, వేపాకైతే పెట్టేసాము. తర్వాత వచ్చేసి బెల్లము, వేపాకైతే ఇలా విడివిడిగా అయితే పెట్టుకున్నాము. అంతా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంకైతే తెలుగు వారి ఇంట్లో వచ్చేసి పెద్దల పండగ ఉగాది పండుగలోనే స్టార్ట్ అవుతుంది కదా! సో, ఇంకైతే వాకిళ్ళకొచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలైతే కొట్టి పెట్టినాము దేవునికి కొడదామని. తర్వాత ఇక్కడ వచ్చేసి తోరణాలకైతే ఇలా చామంతి పూలేసేసి మామిడి ఆకులు తర్వాత వచ్చేసి వేపాకైతే ఈ సైడు, ఆ సైడు పెట్టేసి చామంతి పూలు పెట్టినాము. చాలా అంటే చాలా బాగుండింది వాకిలికైతే. ఇంకైతే పండుగ రోజు ఇలా వాకిలికి పూలేసి మామిడి ఆకులు ఇట్లా వేపాకు పెడితే ఇంటికే కలవచ్చేస్తుంది కదా! ఇంకైతే వాకిళ్ళకి. ఇంకైతే చూడండి పూజా గదిలో కూడా ఇలా ముందరైతే ఇలా పెట్టేసాము. ఇంకైతే ఆఫ్టర్‌నూన్ అయితే 1:00 అవుతుంది. సిలిండర్ అయిపోయిందండి. ఇంకా ఎండలోనే కట్టెల పొయ్యిలో అయితే స్టార్ట్ చేసాము. అబ్బా! విపరీతంగా ఉండే ఎండలైతే ఇప్పుడైతే ఎండాకాలం కదా! అస్సలు మనం తట్టుకోలేము. అదేంటో ఫుల్లు అసలైతే డిమాండ్ అయిపోయింది సిలిండర్ అయితే. తర్వాత ఒబ్బట్లు చేస్తున్నారు మా అమ్మ వాళ్ళైతే. ఈ ఒబ్బట్లు వచ్చేసి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా! మేమైతే ఒబ్బట్లు అంటాము. కొంతమంది పోలీలు అంటారు. మా ఇంట్లో అయితే పూజ కదండీ! ఉగాది పండుగ రోజైతే ఇలా ఇంట్లో అంతా పూజ అయితే ఇలా చేసేసాము. పూజ చేసుకున్న తర్వాత వచ్చేసి మా అమ్మ వచ్చేసి శారీ తీసుకొచ్చింది. పెద్దోళ్ళకొచ్చి చనిపోయిన వాళ్ళకి ఇలా బట్టలు పెడతాము ఉగాది పండుగ రోజైతే. చూడండి శారీ వచ్చేసి 1500 పడింది. 1500 రూపీస్ అనమాట. సో, నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకైతే చనిపోయి ఉంటారు కదా! మా అవ్వ, మా తాతకైతే వాళ్ళము అంతా పూజ అయితే చాలా బాగా చేస్తాము. ఉగాది పండగకైతే కొన్ని సైడ్‌లు వచ్చేసి సంక్రాంతి పండుగ చేసుకుంటారు. మా సైడ్ అయితే ఉగాది పండుగ చేసుకుంటాము. ఇంకైతే పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కులు, పూలు, అంటుపూలు అన్నీ కూడా అరిటాకులు అన్నీ కూడా తీసుకున్నాము. ఎందుకంటే అక్కడికెళ్ళేసి మా అవ్వ, తాతకైతే పూజ చేసుకురావడానికి. మా భవిష్యత్ చూడండి లాస్ట్ ఇయర్ అయితే 3 మంత్స్ అనమాట మా పాపకైతే. ఈ ఇయర్ వచ్చేసి 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 3 మంత్స్. మా భవిష్య అయితే ఎంత అల్లరి చేస్తా ఉందో అసలైతే. లాస్ట్ ఉగాది పండగకైతే చిన్న పాప కదా! అస్సలు ఇంకైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా యాక్టివ్ అయిపోయింది. ఇంకా అల్లరికి అంత ఇంత అద్దు లేదు. ఇంక మా భవిష్యత్ చూడండి ఎంత బాగా క్యూట్‌గా వీడియోస్ కూడా తీసుకుంటుందో. అందరూ బ్లెస్ చేయండి. ఇంకైతే మా అవ్వ, మా తాతోళ్ళ సమాధుల దగ్గరికి పోయి వీళ్ళైతే పూజ అయితే చేసేసి ఇలా బట్టలైతే పెట్టేసాము. ఇంకా మా అమ్మ అయితే ఇలా పూజ అయితే చేస్తూ ఉంది. సిలిండర్‌కి ఫుల్ డిమాండ్ వచ్చేసిందండి. అసలు ఒబ్బట్లు కూడా మేము ఎండలో చేసుకున్నామన్నమాట. ఎండలోనే పొయ్యిలో కట్టెల పొయ్యిలో ఎట్లో మేము కట్టెల పొయ్యిలు ఉంది కాబట్టి బెస్ట్ అనిపించింది విలేజుల్లో అయితే. ఇంకా టౌన్‌లో అయితే ఈ అసలు ఏమైతుందో ఏమో సిలిండర్ అయిపోతే ఇంకా ఒకటికి 2 సిలిండర్ తెచ్చిపెట్టుకుంటారు కదా! సో, సిలిండర్ అయిపోయింది. ఇంకైతే 1 వీక్ తర్వాత వస్తుంది సిలిండర్ అన్నారు. ఇంకా కట్టెల పొయ్యిలోనే ఎండలోనే చేసుకునేసాము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇలా అయితే మా అవ్వ, మా తాతకైతే సమాధులకి ఇలా అయితే పూజ చేసి మొక్కుకున్నాడు. నేను కూడా ఇలా పూజ చేసి మొక్కుకొని మా భవిష్యత్తు కూడా చూడండి ఎంత బాగా క్యూట్‌గా మొక్కుంటుందో. ఇంక తర్వాత వచ్చేసి శారీ కూడా ఇలా పెట్టాము కదా! ఇంకా ఇష్టమైనవి మా తాత, మా అవ్వోళ్ళకంతా కూడా ఇలా అన్నం పెట్టి, సాంబార్ పెట్టి తర్వాత అరటిపండ్లు, ఒబ్బట్లు, శారీ ఇలా పెట్టేసి మా హస్బెండ్ చూడండి పూజ అయితే చేసేసారు. ఇంకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే బయలుదేరేసాము.
సో, మా భవిష్యత్ చూడండి ఇల్లు అక్కడుందంట. అక్కడికెళ్దాం అని చెప్తుంది. ఇప్పుడుండే పిల్లలో పెరుగులో అనిపిస్తుంది గదా! ఇంకైతే చూడండి ముగ్గయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే ముగ్గయితే వేసేసాను. ఇంకైతే రొటీన్‌గా రోజు ఈ ముగ్గేనా అంటుంది మా చెల్లయితే. ఎప్పుడు ఈ ముగ్గేస్తావు అంటుంది. ఇంక మనకొచ్చేది అంతంత మాత్రంగా వేశాను. ముగ్గెట్లుందని కామెంట్ చేయండి. ఇంక అయితే చూడండి మా భవిష్యత్తు అయితే కొన్ని వీడియోస్ మెమరీస్‌గా ఉంటుందనేసి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది కదా! భవిష్య. మా పాప అయితే లాస్ట్ ఇయర్ ఇంకా 3 మంత్స్ బేబీ. 3 మంత్సే కదా! ఇయర్ అయితే చాలా యాక్టివ్‌గా వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా పరిగెత్తుతుందేమో అనిపించింది. ఇంకైతే చూడండి వేపాకుని, బెల్లంనైతే ఇలా మిక్సింగ్ చేస్తుంది మా అమ్మ అయితే. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిన తర్వాత మా అవ్వ, మా తాతకి పెద్దోళ్ళు చనిపోయి ఉంటారు కదా! వాళ్ళకైతే పూజ చేసుకొచ్చిన తర్వాత వచ్చేసి వేపాకు, బెల్లం ఇలా ఇచ్చి కాళ్ళకైతే మొక్కుంటాము. మా అమ్మ అయితే వాళ్ళ అమ్మకైతే మొక్కుతుంది. మా అమ్మమ్మకి ఇగ ఆశీర్వదిస్తుంది. "నూరేళ్ళు బాగుండమ్మా" అనేసి. నాకైతే చాలా అంటే చాలా జరిగింది ఉగాది పండుగ. మా నాన్నకు కూడా వేపాకి, బెల్లం ఇచ్చి మా అమ్మ అయితే కాళ్ళు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా మా అమ్మోళ్ళకి, మా నాన్నకైతే వేపాకు, బెల్లం ఇచ్చేసి ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. మా అమ్మ అయితే చూడండి నూరేండ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి ఆరోగ్యంతో అనేసి మా అమ్మ, మా నాన్న అయితే ఆశీర్వదిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పండగకి ఎక్కడున్నా కూడా నేను, మా హస్బెండ్ వచ్చేసి ఇలా మా అమ్మోళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటాము. సో, మీ సైడ్ కూడా ఇలాంటి పద్ధతి ఉందా? వేపాకు, బెల్లంతో ఇలా ఆశీర్వాదం తీసుకుంటారా పెద్దలతో? అమ్మ, నాన్నకి ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా తీసుకుంటారనమాట. ఇంకా మా భవిష్యత్తు చూడండి ఎత్తుకొని ఇలా అయితే కాళ్ళైతే మొక్కోమని ఆశీర్వాదం తీసుకుంటున్నాము. మా అమ్మమ్మ అండి. మమ్మల్ని అయితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మమ్మే కారణము. అసలైతే కాలేజీకెళ్ళినప్పుడంతా కూడా మా అమ్మమ్మే వంట చేసి పెట్టి మీరు చదువుకోండి బాగా అని చెప్పేది. మా అమ్మమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకునేసాను. మా హస్బెండ్‌కైతే 1 ఇయర్‌లో ఒకేసారి ఛాన్స్ వస్తుంది. ఉగాది పండుగ రోజు కాళ్ళు మొక్కడం అనేసి నవ్వుతున్నారు. ఆశీర్వదిస్తున్నారు. ఉగాది పండుగ అయితే